చాలాసేపు క్యూలో నడిచిన తర్వాత తోపులాట్ల తర్వాత అమ్మవారి దర్శనం 7:30కి జరిగింది. ఈ సంవత్సరం చాలా లేట్గా జరిగింది దర్శనం. లేట్గా జరిగినా కూడా అమ్మవారిని చాలా బాగా చూడగలిగాం ప్రశాంతంగా. ఇక దర్శనం ముగించుకొని ఎదురుగా నిమ్మకాయల దీపం పెడతాం కదా, అక్కడికి వెళ్ళి నిమ్మకాయల దీపం పెట్టుకుంటున్నాము. నేనైతే కొంచెం లేట్గా పెడుతున్నాను, అమ్మ అయితే తొందరగా దీపాలు పెట్టేసి ఇంక ఎదురింట్లో అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదని చెప్పి వాడి తరపున మొక్కుకొని 11 రూపాయలు ముడుపుగా కట్టి అమ్మవారికి అక్కడ మొక్కుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మేము దారిలో వెళ్తూ మాబంటు దగ్గరకు వచ్చాము. అక్కడ అమ్మవారు విశ్వరూపంతో కనిపిస్తారు. ఇక్కడ కూడా మనం ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని చెప్పి అక్కడ దిగి అమ్మవారిని మొక్కొని ఇంకొచ్చేసాము. తర్వాత డైరెక్ట్గా నేను బెంగళూరుకి బయలుదేరేసాను. ఎందుకంటే అమ్మ నువ్వు గుడికి వెళ్ళొచ్చాం కదా, మా ఇంటికి రావద్దు, డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళని చెప్పారు. అందువల్ల నేను బెంగళూరుకి డైరెక్ట్గా వచ్చేసాను. ఇది ఈ సంవత్సరం ఓం శక్తి విశేషాలు. ప్లీజ్ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.